తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? పార్టీని నీరుగార్చే కార్యక్రమంగా అంతర్గతంగా జరుగుతోందా? ఇటీవల విడుదలైన పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల లిస్ట్ ఇస్తే అదే నిజమంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ కోసం కష్టపడి అహోరాత్రులు శ్రమించిన వారిని పక్కన పెట్టి జంపింగ్ జపాంగ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో మళ్లీ పట్టుకోల్పోయే పరిస్థితి వస్తుందంటున్నారు. 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు, చూడటానికి జంబో కార్యవర్గం. ఇంత భారీగా కార్యవర్గాన్ని హైకమాండ్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖుషీగా ఉండాలి. హైకమాండ్ కూడా అదే ఆశించింది. కానీ సీన్ కట్ చేస్తే గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కురుమలు ఉన్నారు. కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ, అడ్వైజర్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ, కమిషనర్ పోస్టులో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. మేజర్గా గొల్ల కురుమలు 28 లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదిరాజన్నలు 12 కులాలు కలిస్తే వాళ్ళు 26 లక్షల మంది ఉన్నారు. అయినా మా బీసీలకు న్యాయం జరిగింది, సంతోషిస్తున్నాం. కానీ ఒక గొల్ల కురుమ రిప్రజెంటేటివ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మన కొంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ జంబో కార్యవర్గం మీద పార్టీ నేతల్లోనే ఇంత అసంతృప్తి ఎందుకొచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ హైకమాండ్ రిలీజ్ చేసిన లిస్టులోనే ఉంది. లిస్టులో ఉన్న 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు నిజంగా మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లు ఎంతమందో చెప్పండంటూ ఇప్పుడు సగటు కాంగ్రెస్ కార్యకర్త నిలదీస్తున్నాడు. పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లందర్నీ పక్కన పడేసి ఎన్నికల ముందు తరువాత పార్టీలోకొచ్చిన వాళ్లకే ప్రయారిటీ ఇవ్వటం ఏంటంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా కేసులు పెట్టినా భయపడక కాంగ్రెస్ జెండాని నమ్ముకుని పార్టీని నిలబెట్టి అధికారంలోకొచ్చిన నేతలు, కార్యకర్తలకు మాత్రం ఇప్పుడు అన్యాయం జరిగిందన్న వాదన గాంధీ భవన్లోనే రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ రిలీజ్ చేసిన జంబో లిస్టును జాగ్రత్తగా చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడిగా విదేశాల నుంచి ఎగురొచ్చి పార్టీలో చేరిన వాళ్లు, అధికారంలోకొచ్చాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకేసిన వాళ్లు, బీఆర్ఎస్ లో నామినేటెడ్ పోస్టులు వెలగబెట్టిన వాళ్లు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో 3 రంగుల కండువాలు కప్పుకున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. అసలెప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించని వాళ్లకు సైతం ఈ లిస్టులో ప్లేస్ దక్కటం చూసి కాంగ్రెస్ కార్యకర్తల మైండ్ బ్లాంక్ అయింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం లేక బీఆర్ఎస్ లో చేరిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఫలితాలొచ్చాక మళ్లీ కాంగ్రెస్ గూటిలోకి దూరిన వాళ్లకు ఈసారి పదవులు దక్కాయి. ఓవైపు పార్టీలో మొదట్నుంచి ఉన్నవాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకి పదవులిస్తామంటూ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పినా అది మాత్రం పదవుల విషయంలో ఎక్కడా కనిపించలేదు. అందుకే హైకమాండ్ ప్రకటించిన పెద్ద జాబితాపై పార్టీలో పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు కాంగ్రెస్ నే ఇంతకాలం నమ్ముకుని ఉన్న కార్యకర్తలు. అధికారంలోకొచ్చేటప్పటికీ ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రోజు రోజుకు పార్టీ నేతలే వీక్ చేస్తున్నారన్న విమర్శలకు ఇప్పుడు ఈ లిస్టే పెద్ద ఉదాహరణ అంటున్నారు. ఇలా అవకాశవాదులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యమిస్తే పార్టీనే నమ్ముకున్న వాళ్లు ఎలా ఉండగలరంటున్నారు. పార్టీ మారి వస్తేనే కాంగ్రెస్ లో ప్రాధాన్యత దొరుకుతుందా అన్న ప్రశ్నలు కూడా క్యాడర్ నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలా జంపింగ్ జపాంగ్లకు పోస్టులు కట్టబెట్టి క్యాడర్ కు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు కాంగ్రెస్ నేతలు. వాస్తవానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ముగించి అధికారం అందుకోవటం వెనుక కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల కష్టం ఎంతో ఉంది. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికిలో ఉందా అన్న ప్రశ్న వినిపించేది. ఏ దశలోనూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎదురొడ్డి నిలిచే పరిస్థితే ఉండేది కాదు. ఆ తరువాత ఉత్తమ్ పీసీసీ పగ్గాలు చేపట్టాక కొంత మెరుగైన, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న ఫీలింగ్ పబ్లిక్ లో రాలేదు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాక
పెట్టడం, రాహుల్ జోడో యాత్ర, రేవంత్ పాదయాత్రతో ఒక్కసారిగా పార్టీలో ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న యంగ్ టీమ్ ని రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ జనంలోకి పార్టీని మరింతగా ఈ టీం తీసుకెళ్లగలిగింది. ఇప్పటికీ పార్టీలో చురుగ్గా ఉండేది, బీఆర్ఎస్ వైఫల్యాలను తెరపైకి తెచ్చేది కూడా ఈ టీమే. బాగా పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తే మరింత బాగా పనిచేస్తారు, పార్టీ బలాన్ని పెంచుతారు. కానీ కాంగ్రెస్ కు ఇలా బలం పెంచుకోవటం ఇష్టం లేనట్లుంది. పని చేసే వాళ్లను తొక్కేస్తూ పని చేయకుండా తప్పించుకుని తిరిగే వాళ్లను అందలమెక్కిస్తోంది. అసలు ఇలాంటి పేర్లను ఎవరు సిఫారసు చేస్తున్నారో, హైకమాండ్ ఏం చూసి పదవులిస్తోందో అర్థం కావటం లేదంటున్నారు సిన్సియర్ గా కష్టపడుతోన్న నేతలు. ఇలాంటి వాళ్లను తమపైన కూర్చోబెడితే ఎలా పనిచేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన కార్యకర్తకు గుర్తింపు వచ్చేలా చేయాల్సిన టీపీసీసీ కూడా ఇలాంటి లిస్టుపై అభ్యంతరం చెప్పకుండా ఆమోదించటం పైన ఆగ్రహం కనిపిస్తోంది. హైకమాండ్ ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకుని అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు.